నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పిఠాపురం నియోజకవర్గానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఒకప్పుడు జమీందారులు పాలించిన సంస్థానం సంగీత సాహిత్య ఆధ్యాత్మికతను పెంచి పోషించి ప్రత్యేకతను చాటుకున్న ప్రాంతం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో పిఠాపురం పోరు ఉత్కంఠ రేపుతోంది. 1978 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాలు లేవు. 1978లో కాంగ్రెస్ తరపున కొప్పున మోహన్ రావు గెలిస్తే 1983లో టీడీపీ వేవ్లోను స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు విజయం సాధించారు. 1985లో టీడీపీ నుంచి నాగేశ్వరరావు, 1989లో కాంగ్రెస్ నుంచి కొప్పన మోహన్ రావు, 1994లో టీడీపీ తరపున నాగేశ్వరరావు, 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు విజయం సాధించారు. 2004లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు, 2009లో అయితే ప్రజారాజ్యం తరపున వంగా గీత, 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెండెం దొరబాబు విజయం సాధించారు. అయితే 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. 2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు గెలవడంతో ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్దే అని జనసేన లెక్కలు వేస్తోంది. ప్రతి ఎన్నికల్లో విభిన్న తీర్పుని ఇచ్చే పిఠాపురం ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ లెక్కలు పక్కన పెట్టడానికి పిఠాపురంపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబు, ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. సర్వేలో పార్టీ గ్రాఫ్ పెరిగిందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడించి ఎలాగైనా రెండోసారి అక్కడ తమ జెండా ఎగురవేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వైసీపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.